శంకుస్థాపనకు ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సేకరించిన నీరు మట్టిని నాగార్జున యూనివర్సిటీ సమీపంలోనికి చేర్చారు. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పూజల తర్వాత వాటిని శంకుస్థాపన జరిగే ఉదండరాయనిపాలెనికి తరలిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు యు మల్లికార్జున్. మన మట్టి మన నీరు కార్యక్రమం ఇక్కడ నీటినన్నింటినీ కలసాలన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చారు. దీన్ని సర్వమత ప్రార్థనల అనంతరం సీఎం చేతుల మీదుగా ఇక్కడ జెండా ఊపిన తర్వాత ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతానికి చేరుకోబోతున్నాయి. ప్రస్తుతం మనం ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ సర్వమత ప్రార్థనలన్నీ కూడా జరుగుతున్నాయి. 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టి నీటు అన్ని కూడా ఒక చోటికి చేర్చారు. ఇప్పుడు సుమారుగా 18 మతాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అలాగే అందరూ కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కూడా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఇక్కడ పూజలు అనంతరం ఈ మట్టిని నీటిని అన్నింటినీ కూడా రాజధాని శంకుస్థాపన జరిగేటటువంటి ప్రాంతానికి తరలించబోతున్నారు. అక్కడ రేపు శంకుస్థాపన జరిగిన తర్వాత అక్కడ ఈ నీటిని మట్టిని కూడా హెలికాప్టర్ నుంచి చెల్లడం అలాగే నిర్మాణాల కోసం ఉపయోగించబోతున్నారు. ప్రస్తుతం ఇందులో 12 నదులకి చెందినటువంటి నీటిని సేకరించడం అలాగే మన రాష్ట్రంలోని సుమారు 53 ఉపనదుల నుంచి కూడా నీటిని సేకరించారు. అలాగే ప్రతి గ్రామం నుంచి ఆలయాల్లో పుట్టమట్టిని అలాగే చెరువు నీటిని కూడా ఇక్కడ సేకరించారు. దీనికోసం మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాజధాని నిర్మాణంలో మమైకం చేయడం అనేటటువంటి ఒక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి ప్రజల నుంచి కూడా భారీగా స్పందన అనేది వచ్చింది. ప్రతి గ్రామం నుంచి కూడా సుమారుగా 16,000 గ్రామాల నుంచి మట్టిని సేకరించడం అలాగే నీటిని కూడా తీసుకురావడం అనేటటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. అన్ని గ్రామాల నుంచి సేకరించినటువంటి నీరు మట్టి ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇక్కడ భారీగా వందలాది వాహనాల్లో ఈ మట్టిని ఇప్పుడు శంకుస్థాపన జరిగేటటువంటి ప్రాంతానికి తరలించబోతున్నారు. అనంతరం మిగిలినటువంటి కొంత మట్టిని అక్కడ శంకుస్థాపన ప్రాంతంలో ఉపయోగించడం, కొంత మట్టిని హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ ఈ రాజధాని నిర్మాణాలు జరిగేటటువంటి ప్రాంతంలో వెదజల్లడం వంటి కార్యక్రమాలను చేపడతారు. అనంతరం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ అన్ని ప్రాంతాల నుంచి సేకరించినటువంటి ఈ కలశాలకు సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ముందుగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అనంతరం ఇక్కడ క్రైస్తవులు, తర్వాత సిక్కులు, అలాగే హిందువులు, అలాగే వేద పండితులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీని ద్వారా శంకుస్థాపన రాజధాని నిర్మాణం జరిగేటటువంటి ప్రాంతానికి మరింత స్థానబలం చేరుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ అన్నింటినీ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కొనసాగుతుంది. और पूरे आंध्र प्रदेश के आवाम को और पूरी जो है अल्लाह ताला इनको कामयाब फरमाए. जो अमरावती में 22 तारीख को संग बुनियाद होने जा रहा है, अल्लाह ताला अपनी बरकत, कुव्वत और अपनी ताकत से अल्लाह ताला इनको कामयाब फरमाए. हर बुरी नजर से अल्लाह ताला हिफाजत फरमाए. शैतान के शुरूर से, फितनों के फितनों से, शैतानी के शैतानियत से, शरीरों की शरारत से, जलने वालों की जलन से अल्लाह पूरी चीज बनी साहब की और पूरे जो है खानदान की हिफाजत फरमा. और इस वक्त में जितने भाई हमारे हिंदू, मुस्लिम, सिख, ईसाई भाई तमाम लोग अल्लाह एक साथ मिलकर इस राजधानी में शिरकत किए हुए हैं. ऐसे ही हमें इस राजधानी को कामयाब फरमा, पूरा आसान फरमा. बहुत बड़ी जिम्मेदारी आपने चीफ मिनिस्टर साहब को दी है. अल्लाह इनको ताकत नसीब फरमा, इनको हिम्मत दे और इनको अल्लाह जवाबंदी नसीब फरमा. और इनके जितने भी साथी साथ हैं एमएलए, एमपी, हुकूमत तमाम को इनका साथ देकर इसको कामयाब बनाने की शहादत नसीब फरमा. हर इंसान को इसमें खुशी और सुख से रहने की तौफीक अता फरमा. जैसे इन्होंने जगह को चुना है, अल्लाह नदी को चुना है, आबो हवा को चुना है, ऐसे अल्लाह तमाम लोगों को पाकीज़ा बना, अल्लाह पाकीज़ा बना और हवाए ईमान की नसीब फरमा और इनको सुकून नसीब फरमा. अल्लाह इनको राहत नसीब फरमा, इनकी गैबी मदद नसीब फरमा, इनके पट्टों में ताकत नसीब फरमा. यहाँ पर हाजिर हैं तमाम लोगों को फरमा और जो दुआएं मांगी है वो भी नसीब फरमा, वो भी नसीब फरमा. तस्लीम के सबसे कबूल मंजूर फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम. व सल्लि अला नबी करीम व आलिहि व सहबिहि अजमईन. आमीन बिरहमतिका या अरहमर राहिमीन. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. ప్రేయర్ తెలుగు వాక్యాలతో దాన్ని అందరూ ఆమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. والتين
والزيتون وطور سينين وهذا البلد الأمين لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون فما يكذبك بعد بالدين أليس الله بأحكم الحاكمين అమిత దయగలవాడైనటువంటి ఓ ప్రభువా, అపార కృపాశీలునటువంటి ఓ ప్రభువా, ఈ రోజు మన అందరము సర్వమత సమ్మేళన ప్రార్థనల కొరకు హాజరు అయినాము కాబట్టి దీన్ని నువ్వు అంగీకరించుగాక. ఓ ప్రభువా, మన రాజధాని ఐష్టైశ్వర్యాలతో అన్ని అంశాలలో అభివృద్ధి చెందినట్లు చూడుగాక. మన రాజధాని నిర్మాణము కొరకు నిరంతరం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసినగా కోరుచున్నాము. ఓ దేవా, మన రాజధాని నిర్మాణ కార్యక్రమాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, శక్తి, సామర్థ్యాలు సమకూర్చినట్లు చూడు. ఓ దైవా, మన రాజధానికి ఒక అందమైన శాంతి నగరంగా ఆవిర్భవించాలని ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ఓ దైవా, ఓ అల్లాహ్, ప్రపంచ రాజధానులనే అమరావతి ఒక విశిష్టమైన రాజధానిగా విరిసిల్లాలని మేము కోరుచున్నాము. మన ప్రార్థనను అంగీకరించి అన్ని మతాల ప్రార్థనలు స్వీకరించి మన రాణా చంద్రబాబు గారికి ఆరోగ్యాలు ప్రసాదించి వారికి కాలం వచ్చే తరాలు భావి తరాలుగా మన నిర్మాణం చూసి ఆనందింపజేయాల్సిగా పూర్తి ప్రపంచంలోనే ఒక గొప్ప కంట్రీగా, ఒక గొప్ప దేశంగా నువ్వు మా ఒక చంద్రబాబు గారిని ఒక ఆయన ఒక్క విధిలో జరుగుతున్నటువంటి శ్రేష్ఠాలు మొత్తం అంగీకరించి సకల సౌకర్యాలు, మర్యాదలు సమకూర్చాలని మేము కోరుచున్నాము. అలాగే వారికి తోడుగా ఉన్నటువంటి అన్ని మంత్రులకు కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ దృష్టి తగలకుండా చూడమని మేము కోరుచున్నాము. మా ఒక దువా ప్రార్థన అంగీకరించి ఈ రోజు కార్యక్రమం మంచి జరగాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటాము. ఆ బోట్లు కలసాలు కూడా తీసుకోవాలి. ప్లానింగ్ ప్రత్యేక మహాసంకల్పమును బట్టి సందర్భం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి నాతో కూడా ఈ మాటలు మీరందరూ పలకవలసిందిగా మనం చేయించుకుంటున్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడి మాటలు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కొరకు 22వ తేదీన జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని వస్తున్నటువంటి అనేక మంది నాయకులు, అధికారులు వారందరూ క్షేమకరమైనటువంటి ప్రయాణం పొందుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ రాజధాని నిర్మాణంలో చేయూతనివ్వాలని, రాజధాని నిర్మాణం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి నగరంగా రూపుదిద్దబడాలని కోరుకుంటూ
యేసుక్రీస్తును వేడుకుందాం. ఒక క్షణం అందరూ తలలు మాతో పాటు మీరు కూడా మీ మనస్సులో ఈ మాటలను ఉచ్చరిస్తూ దేవుణ్ణి ప్రార్థించండి. ఏక మనస్సు కలిగి మనం చేసేటువంటి ఈ విజ్ఞాపన దేవుడు ఆలకించి తథాస్తు అని ఆయన పైనుంచి పలుకుతాడు. దేవుడి దీవెనలు మనందరకు మరి నూతన రాజధానికి అనుగ్రహించబడతాయి. నేను మనందరి పక్షంగా దేవుని పాదపద్మముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, కరుణామయుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్నమందు నీ ప్రియ బిడ్డలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మా రాష్ట్రానికి ప్రథమ పౌరునిగా మా తండ్రి ముఖ్యమంత్రిగా మీరు ఎన్నిక చేసిన విధానం కొరకు నీకు వందనాలు. వారు ఒక దర్శనం కలిగినటువంటి నాయకులుగా అమరావతి నిర్మాణం కొరకు సంకల్పాన్ని చేసి మా తండ్రి దానికి తదనుగుణంగా చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన సమర్థవంతమైన నాయకత్వాన్ని బట్టి నీకు స్తోత్రములు. మా దేశంలో మా రాష్ట్రంలో మాకు మీరు అనుగ్రహించిన నాయకులు, పాలకులు, అధికారులు మీరందరినీ మీరు దీవించి వారికి క్షేమాన్ని మరివేడుకుంటూ ఉన్నాం. దాంతో పాటు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అంతటినీ, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అధికారులు అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా తండ్రి, మా రాష్ట్రానికి ఒక గొప్ప రాజధాని కావలసినటువంటి అవసరం ఉంది. అందుకొరకు అమరావతిని నిర్మించాలని తలపెట్టినటువంటి ఈ మంచి సత్సంకల్పాన్ని మీరే దిగ్విజయంగా జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు సర్వాంతర్యామివి, సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వజ్ఞానివి. మా తండ్రి, మీరు వారికి తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. 22వ తేదీన జరగనున్నటువంటి మా ప్రభు భూమి పూజ శంకుస్థాపనలో మీరు తోడుగా ఉండి ఆ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా దిగ్విజయంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి నాయకులు, పరిపాలకులు, అధికారులు అందరికీ క్షేమకరమైన ప్రయాణాలు ఇవ్వండి. క్షేమంగా వారు ఇక్కడకు చేరుకొని ఈ సంకల్పంలో వారు కూడా పాలిపంపులు పొందు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర జలాలు అలానే మట్టిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మట్టి జలాలని ఉద్దండరాయనిపాలెంలో తరలించి అక్కడ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఉపయోగిస్తారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పటివరకు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూసాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకొని మిగిలిన వార్తలకు వెళదాం.